Yes, sir. He's on the way. దట్స్ గుడ్. అతను లోపలికి రాగానే అన్ని ఎంట్రీస్ ఎగ్జిట్స్ క్లోజ్ అయిపోతాయి. ఉదాస్ని కవర్ చేయాలి హ్యాండిల్ దేవ. జస్ట్ బీ అలర్ట్ అండ్ బీ కేర్ఫుల్. Yes, sir. రేయ్ త్వరగా పోనీ, మీటింగ్ టైం అయింది. అజయ్, David, you know exactly what he looks like, and all our men are there. So you just have to follow through. That's it. Nothing's gonna happen. No, it's not. It's not gonna work out. The plan is not gonna work out. అజయ్ చుట్టూ మన వాళ్ళందరూ ఉన్నారు. టెన్షన్ పడద్దు. జస్ట్ వెయిట్. ఎక్కడికి? వాష్రూమ్. పర్మిషన్ తీసుకున్నా? వాష్రూమ్ కూడా పర్మిషన్ అడగరా? Hey. వచ్చావా? రేయ్ మూవ్. నేను డిన్నర్కి వెళ్ళాలండి. హలో మిమ్మల్ని. పక్కన అర్థం నీకు దిగిపోతాను సార్. చూడండి సార్. ఎవరు సార్ వాళ్ళు? It's okay. You're okay. I'm a doctor. నీకు ఎవరు వచ్చినట్టు? Help! Help! Please! Help! అదిగో వచ్చి. It's okay. Just hold on. Come fast, please! You're okay. వెయిట్ ఇక్కడ. రా కారెక్కు. చంపేశావా? రేయ్ నీకు చెప్పినా అర్థం కాదులే. కారెక్కు. ప్రాణం దేవా, బతికించమని బతి మార్చుకున్నాడు. ఎదుకు ఒక క్షణంలో చెప్పేశావు.
ఎందుకు చెప్పావు? రేయ్, ప్రపంచంలో ప్రతి ఒక్కరిని బ్రతికించాల్సిన అవసరం లేదు. వాడికి బ్రతికే అర్హత లేదు. నీకుందా అర్హత? నీకుందా? ఎవడెప్పుడు చావాలో బతకాలో డిసైడ్ చేయడానికి నువ్వెవరివి? దేవుడు వా. 3 నెలల క్రితం నేను కూడా అనుకుంటుంటే ఏమై ఉండేవాడి? నేను వేరు, వాడు వేరు. రేయ్! ఈడు ఇంకొకడు అయింటే ఏం చేసేవాడిని? చంపేసేవాడిని. అంతేగా, అంతకంటే నువ్వేం చేయగల? మనుషులు చంపేసి నీకే అంతుంటే నిన్ను కూడా బతికించిన నాకెంతుండాలి? రేయ్, నేను అడవిలో ఉన్నా, చుట్టూ ఉన్నవి జంతువులు. ఎన్ని చావులు కలిస్తే సింహం బతుకుతుందో తెలుసా? చంపాలి, చంపుతూనే ఉండాలి. భయపడుతూ బతకడం నాకు తెలియదు. భయం అంటే ఏంటో తెలియదా నీకు? అసలు భయంలో బతుకుతుందే నువ్వు. ఎవరికెక్కడ నీ గురించి తెలిసిపోతున్నాను. 24 గంటలు భయంలో బతుకుతుంది నువ్వు. మళ్ళీ వాడికి పాపలు ధైర్యం అనిపించారు. వాడిని బతికించగలవా? వాడిని బతికించావు. ఎవరితో మాట్లాడుతున్నాను మర్చిపోకో. దేవానా? నా పేరు డాక్టర్ దాస్, ఎంబీబీఎస్ ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్ అని 1,00,000 మందికి చెప్పుకున్నా. నీ పేరు దేవా అని ఒక్కడికి చెప్పగలవా? అరే ఎవరితో సందేహం మళ్ళీ కనీసం నువ్వు ప్రేమించిన అమ్మాయికైనా నీతో చెప్పగలవా? గన్ను పట్టుకుని అడ్డొచ్చిన చెప్పు తిరగడానికి ఎందుకు ధైర్యం? నీతో చెప్పడానికి కావాలి ధైర్యం. నీకుందా ధైర్యం? నీకుందా? ఈరోజు నుంచి నువ్వు కానీ నీ మనుషులు కానీ నన్ను కలిసిన నాతో మాట్లాడి నేను చచ్చిన తొట్టు చెప్పుకుంటూ బతకండి. అయినా చావుకి బతుకి ఫ్రెండ్షిప్ అయి రెండు ఎప్పుడు కాదు. ఏదో ఒక రోజు మారుతావనే చిన్న హోప్ ఉండేది. అందుకే మారిపో, లొంగిపోని బతిమాలుకున్నాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, నువ్వు ఇలాగే ఉంటావు, ఇలాగే బతుకుతావు, ఇలాగే దిక్కు లేకుండా చేస్తావు. ఆ రోజు నీకోసం ఏడవడానికి పక్కన ఎవడో ఉంటాడు. ఏదో మాట్లాడాలన్నా? ఆ రోజు మీ పర్మిషన్ తీసుకోబట్టిన తప్పే. మళ్ళీ ఇంకెప్పుడు అలా జరగదు సార్. జనరల్ వార్డ్, మార్చరీ, బర్న్స్ డివిజన్ ఏదైనా ఓకే సార్. పాస్ట్ 3 monthsలో ఏం చేస్తుండేవాడివి? మా ఏరియాలో క్లినిక్ ఉంది సార్, అందులో పనిచేశాను. మీ ఏరియా అంటే ఈ స్లమ్స్? నో, లెట్ మీ పుట్ ఇట్ స్ట్రైట్ డాక్టర్ దాస్. ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ అనేవి సర్వీస్ కన్నా బ్రాండ్ వాల్యూ మీద ఎక్కువ నడుస్తుంటాయి. సో నేను వెనక్కి తీసుకుంటే హాస్పిటల్ రెప్యుటేషన్ పాడైపోతుంది. ఐ కాంట్ టేక్ యూ బ్యాక్. ఆ రోజు జరిగిన దానికి ఐ హావ్ ఎక్స్ప్లెనేషన్. యూ కెన్ లీవ్ ద ప్లేస్. సార్ సార్ సార్, చైర్మన్ గారు పిలుస్తున్నారు సార్. చైర్మన్ గారా? ఎక్కడ? అక్కడ వెయిట్ చేస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ సార్. కమిన్. సార్ నేను 40 ఏళ్ల క్రితం నేను సార్. అంటే ఇప్పుడు నువ్వు 40 ఏళ్ల క్రితం నేను అంటున్నా. డాక్టర్ సీతారామయ్య, ఎంబీబీఎస్ ఎంఎస్ గోల్డ్ మెడలిస్ట్. కమ్ 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 కమ్, హ్యావ్ ఎ సీట్, కమ్. దాస్, మనుషుల్ని లోపల చంపేది క్యాన్సర్, అల్సరు కాదయ్యా, అహంకారం, ఈగో. మన డాక్టర్ భరద్వాజ్కున్న పెద్ద వీక్నెస్సే అది. స్టిల్ హీస్ అ వెరీ గుడ్ డాక్టర్ అండ్ హీస్ అ చీఫ్ ఆఫ్ ఎ డిపార్ట్మెంట్. ఇప్పుడు అతని కాదని మళ్ళీ నేను పిలవాలంటే యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. వచ్చే వారం మన హాస్పిటల్ 25 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటుంది, సిల్వర్ జూబ్లీ. ఈ సందర్భంలో ఆర్గన్ డొనేషన్ క్యాంప్ పెడదామని అనుకుంటున్నాను నేను. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది సమయానికి అవయవాలు దొరక్క చచ్చిపోతున్నారయ్యా. ప్రతి సంవత్సరం బోర్డ్ మీటింగ్లో నేను ఈ ప్రపోజల్ పెట్టడం, ఇది వర్కౌట్ కాదు, ఏ బ్లడ్ డొనేషన్ క్యాంప్ మరోడో చేద్దాం, హాస్పిటల్కి పబ్లిసిటీ వస్తుందని దాన్ని పక్కన పెట్టేస్తారు. ఏం చేస్తామయ్యా? నేను చేస్తాను సార్, తప్పకుండా చేస్తాను. మీరు నన్ను మళ్ళీ జాబ్లో జాయిన్ చేసుకుంటారని కాదు, కనీసం ఒక ప్రాణాన్ని నేను కాపాడగలనేమన్న ఆశతో. ఈ ప్రాజెక్ట్కి మొట్టమొదటి డోనర్ ఎవరో తెలుసా? సార్, నా డ్రైవర్ రాజు. చేస్తాను సార్.